హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవి అలసందలు అంటారండి. అలసందలు ఇట్టి పేరు అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారని అంటారండి వీటిని. ఇవి గారెలు వండుకున్నాము, చాలా చాలా బాగుంటాయండి. వీటిని ఇప్పుడు గిన్నెలో పోసేసుకున్నాము. దీనిలో వాటర్ పోద్దామండి. ఇవి ఒక 4 గంటలు 5 గంటల సేపు నానాలండి. నానితే చాలా బాగా నాని వస్తాయి. తర్వాత చూద్దాం మళ్ళీ నానిన తర్వాత. ఇవి గుళ్ళు అండి, మినపగుళ్ళు. ఇవి రైస్ కొలుసుకుంటాం కదా మనం, రైసు అది ఆ కప్పు అనమాట. ఇది రైస్ కొలిచే కప్పు. ఇది దీనిలో 1 కప్పు గుళ్ళు తీసుకున్నాను. ఇది కూడా ఈ జారాలో పోసేద్దాం. ఇప్పుడు దానిలో కూడా వాటర్ పోద్దామండి. అవి 2 నానాలండి. ఈ 2 నానబెట్టుకుని ఒక 4-5 గంటల సేపు ఆ తర్వాత వడేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. గ్యాస్ ఉండదు మనకి, తిన్నా కూడా ఆయిల్ పీల్చదు. చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వండుతూ ఉంటానండి అలసంద గారెలు, చాలా బాగుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ నానిన తర్వాత మళ్ళీ మనం వండుకుందాం గారిని. ఇగోనండి, నానబోసుకున్నాం కదా. నేను ఉదయాన్నే పోసానండి. ఇప్పుడు 4 అయింది టైము. ఇలా నానిపోయి చక్కగా చూడండి ఎంత బాగా నానిపోయి, అదిగో మెత్తగా అలాగా. ఈ పొట్టు లేనివి కూడా ఉంటాయండి, సాయిపప్పు కూడా. అలాంటివి కూడా మనం తెచ్చుకొని నానబోసుకోవచ్చు. నేనైతే పొట్టి తెచ్చుకునే పోసుకున్నానండి. ఈ పప్పు కూడా నానిపోయినాయండి. ఇవి 1/2 కిలో కదా. ఇవి అయితే నేను ఆ కప్పుతో పోసాను, చూశారు కదా. ఇటు కొంచెం పోసాను. ఇప్పుడు ఈ 2 కలిపేసుకున్నామండి. ఇంకా 2 నాని కదా, కలిపేసుకున్నాం. శుభ్రంగా మళ్ళీ కడుక్కున్నాం ఒకసారి. అట్లా వంపేసుకుందాం. అవి కొంచెం తప్పయి ఉంటాయి కదా, నీళ్ళ మీద వచ్చేస్తాయి. ఎక్కడన్నా పుచ్చున్నాయి అలా వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు అమ్మటే. అవి మంచివి కాదు. ఇలాగ కడిగేసుకుని నీట్గా ఈ గేండ్ర వేసుకోవాలండి మనం. గారెలు మాత్రం సూపర్గా ఉంటాయండి అసలు. ఓకేనండి, ఇలా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఈ గేండ్ర వేసుకున్నాము. వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పప్పు 2 కలిపి ఇలా వేసుకోవాలండి గేండ్రలో. బాగా మెరుగునే వాళ్ళు 2 కలిపి. ఇదిగోండి, 4 అల్లం తీసులేద్దామండి దీంట్లో. ఇది పక్కకి దాంట్లోనే. ఇదిగండి, కొంచెం రాళ్ళు ఉప్పు వేసేద్దాం దీనిలోనే, మెరుగుతూ ఉంటుందండి. గేండ్రంకే చూపించు. ఓకేనండి, మెరిగిపోయింది చూడండి. చక్కగా ఇలా మెత్తగా వచ్చేసిందండి పిండి, సాఫ్ట్గా. ఇప్పుడు పిండి తీసేసుకున్నాం. ఇంకా చూసారు ఎంత బాగా వచ్చిందో, పొంగుతో పిండి చాలా బాగా వస్తుందండి అసలు. కానీ ఇది వెంటనే వేసేసుకోవాలండి, ఎక్కువగా నిలవ పెట్టుకోకూడదు. పిండి తీసిన వెంటనే వేసేసుకోవాలండి గారి, ఎక్కువ టైం ఉంచుకోకూడదు. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని నేను కళాయిలో ఆయిల్ పోసుకొచ్చానండి. ఇప్పుడు వేడి ఎక్కనిద్దాం. దీనిలోకి వచ్చేసి ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇదేమో కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కొంచెం, ఇదిగో జీలకర్ర అండి. ఇవన్నీ ఇప్పుడు పిండిలో మనం కలుపుకుందామండి. ఇంకా జీలకర్ర, ఇదిగో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి.
అన్నీ వేసి కలబెట్టేసేద్దాం ఇక దీంట్లో. చాలా బాగుంటుందండి. ఈ మాత్రం బాగుంటాయి, వేసుకోండి ఈ విధంగా గారి. గ్యాస్ ప్రాబ్లం అంటూ ఉండదండి. హెల్దీ ఫుడ్ ఇది, అసలు తినటం కూడా మనకు చాలా మంచిది. మీరు ఎన్ని గారెలు అన్నా తినండి, గ్యాస్ రాదండి ఈ తింటే. నేను అన్నాను అని కాదు, వండుకుని మీరు తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కావాలంటే. ఇంకా దీంట్లో సాయిపప్పు కూడా ఉంటుందండి, అవి తీసుకోవచ్చు. మీరు పొట్టుపప్పు వద్దనుకుంటే, నేను పొట్టుపప్పు మంచిదే కదా పీసు పదార్థం అని నేను అలాగే పోసేసుకున్నాను. ఓకే అండి. కాటన్ ఒక క్లాత్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీనిపైన వేస్తానండి వడ. వేరేగా అవసరం లేదు. చిన్న క్లాత్ ముక్క తీసుకున్నాను నేను. ఇలా చేతులు తడుపుకుంటూ, ఇదిగోండి చక్కగా వచ్చేసిందండి వడ కూడా. చూసారా, ఇలా వేసుకోవాలండి. అస్సలు నూనె పిలవదండి ఈ వడ మాత్రం. తింటుంటే కూడా ఒకటి తినేవాళ్ళు 2 తింటారండి ఇవి. నేనైతే బాగా తింటాను ఇవి. మామూలు వడలే తినను నేను. గారి మామూలుగా మినపగారి ఉంటుంది కదా, అది తిననండి. ఇవి మాత్రమే తింటా నేను. ఒక 4-5 దాకా తింటా ఇవి అయితే నేను. అంత ఇష్టం ఇవి. గ్యాస్ రాదు అసలు, తింటుంటే కూడా యూటిగా ఉండదండి, చాలా బాగుంటాయి. చూసారండి ఎలా కాలుతున్నాయో. ఇట్లా పెట్టుకొని కాలు చేసుకుంటే మళ్ళీ రెండో వైపు కూడా ఎర్రగా మంచిగా వస్తాయండి ఇలాగా కాలి. గారి మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు మాత్రం కంపల్సరిగా చేసుకోండి. ఈ మాత్రం మర్చిపోకుండా చాలా బాగుంటాయి. ఇదిగండి కాలిపోయి నీటిన ఇలా మంచిగా ఎర్రగా వచ్చేలాగా ఇలా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది తీసేసుకున్నాము. కొంచెం నలుపుగా ఉంటుందండి వడ, కానీ బాగుంటుంది. ఇది కొంచెం పచ్చిగా ఉంది కానీ అట్లా పెట్టాను. కొంచెం వండిద్దాం అది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నామండి దాంట్లో. అవి అయిపోయినాయి, మళ్ళీ వేద్దాము. టిప్పు కూడా వేసేసానండి. వాటిని ఇప్పుడు తీసి ఎలా అయిపోతాము చూడండి. అసలు ఆయిల్ అంటూ లేదండి దీంట్లో. ఇది చూడండి ఉడికిపోయి ఎంత బాగుందో చూడండి. అసలు కొంచెం కూడా ఆయిల్ ఉండదండి. అసలు భలే బాగుంటాయి తినడానికి. ఆయిల్ మాత్రం అసలు కొంచెం కూడా పేలవదండి. నేను పర్ఫెక్ట్ గ్యారంటీ చెప్తున్నాను మీకు. ఆయిల్ పేలవదు, మంచిగా ఉంటాయి. ఈ విధంగా వేసుకోండి. ఓకే అండి, ఇది అయిపోయినాయి. ఇలా వస్తాయండి. ఇవి నలుపుగానే ఉంటుందండి కొంచెం, ఎందుకంటే పొట్టు పప్పు వేసాం కదా మనం, అందుకని అలా ఉంటుందండి. ఇలా ట్రై చేసుకుని తిని చూడండి మీరు. నా మాట అబద్ధమైతే ఒకసారి తిన్నాక అప్పుడు కామెంట్ రూపంలో పెట్టండి. చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు నేను తింటున్నాను ఇంకా పెట్టుకుని. ఇవన్నీ నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది వచ్చేసి టమాటా ఎండుమిరగాయల చట్నీ అండి. నేను మన ఛానల్లో కూడా పెట్టాను అది. టమాటా ఎండుమిరగాయల చట్నీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి మీకు కావాలంటే మామూలుగా పల్లీల చట్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంతో తింటానండి ఎక్కువగా. దోశలు కానీ ఇడ్లీలు కానీ అన్నీ ఈ చట్నీతోనే తింటానండి. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లాలు రాకుండా ఉంటాయని ఎక్కువగా చట్నీలు తినండి. ఈ చట్నీతోనే తింటాను.
అసలు కరిగిపోతుందండి. నోట్లో పెట్టుకుంటే ఎంత కరిగిపోతుందంటే భలేగా అసలుకి మెత్తగా, అసలుకి నూనె లేదు, చక్కగా తింటుంటే ఆయిల్ అంటూ ఎక్కడా లేదండి. చాలా అంటే చాలా బాగుందండి. కరకరలాడతా సూపర్గా ఉందండి. అసలు నా మాట అబద్ధమైతే మీరు వండుకొని తినండి, మీరే చెప్తారు నాకు నిజమమ్మా భలే ఉంది అని. నేనైతే ఈ మొత్తం తింటానండి, అంత బాగుంది. చాలా ఇష్టం అయ్యి నాకు, ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. మినపగారి కన్నా కూడా సూపర్గా ఉంటాయండి. ఓకేనండి, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలన్నీ నేను వండినట్టు వండుకున్నారంటే మీ ఆయన మిమ్మల్ని అరవరండి, మెచ్చుకుంటారు సూపర్గా. మిమ్మల్ని మాత్రం ఇది మాత్రం కన్ఫర్మ్ అండి, నేను చెప్తున్నాను. నేను వండిన విధంగా కనుక మీరు వండింది, మీ ఆయనలు మిమ్మల్ని మెచ్చుకోకపోతే చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. అబద్ధం చెప్పట్లేదు. అమ్మగా మీ అందరూ మంచిగా వండుకోవాలి. ఓకే అండి, బాయ్.